హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, జీడిఎస్కి సంబంధించి ఒక అఫీషియల్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇంతకు ముందే నేను మీకు ఒక అప్డేట్ ఇచ్చాను. ఎవరైతే జీడిఎస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోలేకపోయారో వాళ్ళందరికీ మరొక అవకాశం ఇస్తారు అని చెప్పి ఇంతకు ముందు నేను ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అఫీషియల్ ఆర్డర్ అనేది రిలీజ్ అయింది. న్యూఢిల్లీలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జూలై 12న ఈ ఆర్డర్ కాపీ రావడం జరిగింది. ఈ ఆర్డర్ కాపీని మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఈ ఆర్డర్ కాపీలో ప్రధానంగా ఏం పేర్కొన్నారు అంటే, ఎవరైతే అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్స్ని సబ్మిట్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా మరొకసారి అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాలకి సంబంధించి తెలంగాణలో 32,852 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్స్ని సబ్మిట్ చేయలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 3,22,719 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ని సబ్మిట్ చేయలేదు. వీళ్ళందరికీ కూడా మరొక అవకాశాన్ని కల్పిస్తున్నారు. 17 జూలై నుంచి 22 జూలై వరకు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా నోటీసులో పేర్కొనడం జరిగింది. ఆల్రెడీ సబ్మిట్ చేసుకునే వాళ్ళకి మళ్ళీ సబ్మిట్ చేసే అవకాశం ఉండదు. అలాగే కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఉండదు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని సబ్మిట్ చేయలేదో వాళ్ళకు మాత్రమే అవకాశం అనేది ఇస్తున్నారు. అలాగే రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, అస్సాం సర్కిల్స్కి 24 జూలై నుంచి 29 జూలై వరకు కూడా టైం అనేది ఇచ్చారు. అలాగే గుజరాత్, పంజాబ్, ఢిల్లీ సర్కిల్స్కి 31 జూలై నుంచి 5 ఆగస్టు వరకు టైం ఇచ్చారు. అలాగే మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, నార్త్ ఈస్ట్ సర్కిల్స్కి 7 ఆగస్టు నుంచి 12 ఆగస్టు వరకు టైం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే హర్యానా, కర్ణాటక, తమిళనాడు 14 ఆగస్టు నుంచి 19 ఆగస్టు వరకు టైం అనేది ఇచ్చారు. అలాగే వెస్ట్ బెంగాల్ సర్కిల్కి 21 ఆగస్టు నుంచి 26 ఆగస్టు వరకు టైం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కేరళ సర్కిల్కి ఏదైతే రిక్రూట్మెంట్ అనేది ఆపేశారో కేరళ సర్కిల్కి కూడా 21 ఆగస్టు నుంచి 29 ఆగస్టు వరకు ఆన్లైన్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పి ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది జీడిఎస్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్స్ని సబ్మిట్ చేసుకోలేకపోయారో వాళ్ళందరికీ కూడా మరొక అవకాశాన్ని ఇస్తున్నట్టుగా నోటీసులో పేర్కొనడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకి సంబంధించి 17 జూలై నుంచి 22 జూలై వరకు కూడా సబ్మిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటీస్ యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీరు కూడా ఈ నోటీస్ని చూసే అవకాశం ఉంది. అలాగే ఇదే లాస్ట్ ఎక్స్టెన్షన్, మరొక ఎక్స్టెన్షన్ ఉండదని చెప్పి నోటీస్లో వాళ్ళు పేర్కొనడం జరిగింది. అలాగే రిజల్ట్స్ గురించి కూడా ఈ నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే అప్లికేషన్ లాస్ట్ డేట్ పూర్తవుతుందో ఆ డేట్ పూర్తవగానే సిఈపిటి మైసూర్ నుంచి క్లియరెన్స్ తీసుకొని వెంటనే రిజల్ట్స్ డిక్లేర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో 22 జూలై తోటి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఆ వెంటనే సిఈపిటి మైసూర్ నుంచి క్లియరెన్స్ తీసుకొని సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. 22 జూలై తర్వాత 10 నుంచి వారం రోజుల వ్యవధిలో ఈ రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అన్ని సర్కిల్స్తో సంబంధం లేకుండా ఏపీ, తెలంగాణ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది జీడిఎస్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మీరు కూడా ఈ నోటీస్ని చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు కూడా ఈ నోటీస్ని చూడొచ్చు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోలేకపోయారో వాళ్ళందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో 17 జూలై నుంచి 22 జూలై వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కొత్త వారికి అవకాశం లేదు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్లో లింక్ ఓపెన్ అవ్వగానే నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. లింక్ ఓపెన్ చేయగానే నేను మీకు చెప్తాను. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి విలువైన అప్డేట్స్ని మిస్ అవ్వకుండా పొందుతారు. జీడిఎస్కి సంబంధించి మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ అనేవి నేను మీకు అందిస్తాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ని మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.